హరి ఓం. ఈరోజు మనం ప్రకృతితో సహజీవనం చేయడం ఎలా అనే విషయం తెలుసుకుందాం. నేచర్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ గాడ్ అంటారు. ఆ ప్రకృతి అనే పదం మన నోటి గుండా వస్తేనే తెలియని ఆనందం వస్తుంది. ఇంకా ప్రకృతి మనం మమేకమైపోతే ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే ఆ ప్రకృతితో మమేకమైనందువల్ల ఎందుకు అలా ఆనందంగా ఉంటుందో ఆ రహస్యం ఏందో తెలుసుకుందాం. ఈ ప్రకృతి అనేది పంచభూతాలతో నిర్మితమైంది. మన శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. వాయువు, ఆకాశము, అగ్ని, జలము, పృథ్వీ. ప్రకృతి ఈ పంచతత్వాలతోనే నిర్మితమైంది. మన శరీరం ఆ పంచతత్వాలతోనే నిర్మితమైంది. కాబట్టి మనం ప్రకృతి దగ్గరగా ఉన్నప్పుడు, దాంతో మమేకమైనప్పుడు ఆనందంగా ఉంటుంది. అందుకోసమే మనం ఎంత నగరాలలో, పట్టణాలలో జీవిస్తున్నప్పటికీ మనం ప్రకృతికి దగ్గరగా ఉన్నందువల్ల శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము, మానసికంగా ప్రశాంతంగా ఉంటాము. కనీసం అప్పుడప్పుడైనా కూడా మనం ప్రకృతితో దగ్గరగా ఉండి ఇందాక అనుకున్నట్లుగా మనం సహజీవనం చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం చూస్తుంటాం, పెళ్ళిళ్ళప్పుడు, శుభకార్యాలప్పుడు ఆ పచ్చిక గడ్డి తేవడం, ఆ పూలతో అలంకరణ చేయడం అని, ఆ కొంత అలంకరణ చేస్తేనే మనకి ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగానూ ఉంటుంది. ఆ పూల వాసనలు, ఆ పచ్చి గడ్డి మీద మనం నడుస్తుంటే ఆర్టిఫిషియల్గా అక్కడి నుంచి తీసుకొచ్చి కొంత ఏర్పాటు చేస్తేనే మనకి ఆనందాన్ని ఇస్తుందని దానికోసంగా ఆ విధంగా డెకరేట్ చేస్తారు. ఇంకా దానిలోనే మనం జీవిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనం కనీసం వారంలో 1-2 రోజులన్నా కూడా నేచర్లో గడపాలి. ఎప్పుడైతే మనం పర్వతాల్లో పైన కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం ఆ నేచర్ని ఆస్వాదిస్తూ ఉంటే అక్కడుండి ఆ చెట్లు, ఎన్నో వనమూలికలు ఉంటాయి ఆ చెట్లల్లో. ఆ వనమూలికలు అన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనకు తెలియకుండా కూడా ఆ గాలి రూపంలో మన బాడీని శుద్ధి చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం నివసించే పట్టణాలు, నగరాల్లో ఉన్నాయి. ఆ వైబ్రేషన్స్కి అక్కడ ఈ మనసు అనేది ఉండదు కదా, జనాలు, మనుషులు మనసు అనేది ఉండదు కదా. అక్కడ ఈ వైబ్రేషన్స్కి మార్పు జరిగి మనలో చక్కగా ఎనర్జీ అంతా కూడా క్లీన్ అవుతుంది. ప్రకృతిలో ఏకాంతంగా మీ సమస్యల గురించి ఆలోచిస్తే చక్కని పరిష్కారాలు ఇవ్వడం మొదలవుతుంది. అలాగే యోగులు, ఋషులు చెప్పి ఉన్నారు, మనకు కావాల్సింది ఏదైనా కూడా ప్రకృతితో పెద్దగా 3 సార్లు మనకు కావాల్సింది, నాకు ఫలానా కావాలి అని పెద్దగా 3 సార్లు బిగ్గరగా అరిసిగా అని చెప్తే అది మేనిఫెస్ట్ అయ్యి మీ దగ్గరికి వస్తుంది అని చెప్పున్నారు. అంటే నేచర్లో ఆ రహస్యం కూడా ఉంది. మనకు కావాల్సినవి నేచర్తో పెద్దగా అది చెప్పడం ద్వారా కూడా దాని నుంచి పొందొచ్చు. అలాగే నదీ జలాల్లో స్నానం చేస్తుంటే అక్కడ
మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే సముద్ర స్నానం చేసినందువల్ల మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇట్లా మనం నేచర్ దగ్గర కొంది మనకు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఇంకా కూడా ఆలోచిస్తే నేచరే మనకి ఒక గురువుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆ నేచర్లో కూర్చున్నప్పుడు ఒక హంసను తీసుకున్నారనుకోండి, హంసలో ఉండే గుణం ఏంది? పాలని నీళ్ళని వేరు చేసి పాలన మాత్రమే తీసుకుంటుంది. అలాగే దాని నుండి మనం నేర్చుకోవచ్చు. మనలో మనకి తటస్థపడే మంచి చెడుల పరిస్థితుల్లో మంచిని మాత్రమే ఆస్వాదించాలి, చెడుని పక్కన పెట్టాలి అనే విషయాన్ని గ్రహించవచ్చు. అలాగే దత్తాత్రేయుడు తనకి 26 మంది గురువులు ఉండాలంటారు. దాంట్లో చీమ గురించి కూడా ప్రస్తావన తెస్తాడు. చీమకి ఓపిక, సహనం ఎక్కువ. తను ఏదైనా మోసుకొని వెళ్తుంటే వస్తువు, అది ఎవరన్నా డిస్టర్బ్ చేశారంటే మరలా వెనక్కిపోయి మరలా తన ఆహారాన్ని మోసుకొని తీసుకొచ్చుకుంటుంది. అందరితో విరమించుకోదు. కాబట్టి చీమను కూడా ఆ సహనం నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు చెట్లు మనకి నీడనిస్తున్నాయి, అలాగే కట్టెలు ఇస్తున్నాయి, అలాగే పూలు ఇస్తున్నాయి, అలాగే పండ్లు ఇస్తున్నాయి. కానీ ఏమీ ఆశించట్లా. కాబట్టి చెట్ల నుంచి ఏంటంటే మనం ఆశించకుండానే ఇతరులకు ఇవ్వాలి అనే గుణాన్ని అలవరుచుకుంటాడు. అలాగే దత్తాత్రేయులు ఒక్కొక్క ప్రకృతి గురించి, పక్షుల గురించి, జంతువుల గురించి ఆలోచిస్తే అవే మీ గురువులుగా ఉంటాయని చెప్తారు. ఇంతకుముందు రోజుల్లో కట్టెలతో పొయ్యిని వెలిగించి ఆహారం చేసుకునేవాళ్ళు. దానికన్నా కూడా బొగ్గు, ఆ కట్టెలను బొగ్గు అయిన తర్వాత ఆ బొగ్గు ద్వారా వంట చేసేవాళ్ళు. దాంట్లో ఇంకా ఉపయోగం ఎక్కువ అనేవారు. ఎందుకంటే సూక్ష్మ పోషకాలను నశించకుండా తయారవుతుంది ఆహారం. ఇప్పుడు మనం గ్యాస్ని సిమ్లో పెట్టుకుంటే పోషకాలు పోకుండా ఉంటుంది అంటారు కదా. అంటే సెగతో ఆహారం తయారవ్వాలి, మంటతో కాదు. అట్లాగా తయారు చేసుకున్నందు వల్ల న్యాచురల్గా మన ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. కాబట్టి నేచర్కి దగ్గరగా మన అలవాట్లని, ఏర్పాట్లని చేసుకోవడం అనేది మనకి మేలైన జీవితంగా ఏర్పాటవుతుంది. కాబట్టి మనం వీలైనంత వరకు ప్రకృతితో సహజీవనం గడిపే విధంగా ప్రయత్నించాలి. ఇటు శారీరక ఆరోగ్యం, ఇటు మానసిక ఆరోగ్యం మనం పొందాలంటే ప్రకృతితో సహజీవనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన దైనందిన జీవితంలో భాగంగా కనీసం అప్పుడప్పుడైనా కూడా ప్రకృతితో కాలం గడపడం, ఆ ప్రకృతి జీవనంతో మమేకమై జీవించడం అలవాటు చేసుకోవాలని కోరుతూ హరి ఓం తత్సత్.